ఆ కేసులను తీసుకోలే. సారా ప్యాకెట్లు అమ్మి ఈరోజు కూడా మిషన్ ఉంది, నేను అది చూపిస్తా. బ్యూట్లోకి రాకూడదు వాడు. ద లాస్ట్ వర్డ్ ఇస్ దట్ ఎవడైనా సరే సారా ప్యాకెట్లు అమ్ముకుంటే నా కొడుకులు మీకు ఫ్రెండ్సా? పక్కన కూర్చోబెట్టుకుంటారా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? విత్ ఎఫ్ఐఆర్ ఐఎమ్ సెండింగ్ యూ. అయిపోయి సిగ్గులే ముగ్గురికి. వాడు చెప్పినాడు పైన, చెప్పినాడు జగన్, నేను చెప్పినాను నేనేం లేదని. చేయాల్సిందే. అలాంటి మూర్ఖుని పనికిమాలు. ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షనా? నో యూస్. నేనేపిస్తా. ఆ 24 మంది రాకూడదు. ఏమై ఆడపిల్లలు జాకెట్ చూపుతారా? నా దగ్గర కూడా చేరుకునే 2-3. అందుకే ఎవరు కండవ కూడా వేయడంలే. ఐఎమ్ వెరీ సారీ. మీరు కావాలంటే బండ బూతులు తిట్టండి మమ్మల్ని, మా పార్టీని. మేము వద్దనం. నాట్ విత్ అలాంగ్ దట్ ఫెలో. రా మా మున్సిపాలిటీ చూస్తున్నారంటే ఏమి ఇంప్రూవ్మెంట్ చేస్తానమో. సిగ్గులేదురా ఎంపీగా నువ్వు? ఎమ్మెల్యే అయితే అండర్గ్రౌండ్ అవుతుంది మీ ఊర్లో. సోలార్ పెట్టినావురా నువ్వు? నీకు ఇక్కడ కూడా పని చేయాలని కూడా థాట్ కూడా రాదు నీకు. ఎస్, డబ్బులు ఉన్నాయా లేదా నా మున్సిపాలిటీ ఆడుతుంది అనుకోండి. ఈ పొద్దు 2,640,00,000 2,640,00,000 అసెట్ చేసి పెట్టినా. నాట్ విత్ ద మౌత్, ఆన్ టు ద రికార్డ్స్. పీపీపీ మోడల్ కింద 80 లక్షలకు అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. 3 థియేటర్లు, ఒక బడ్జెట్ హోటల్. చెయ్యండిరా సిగ్గులే. సన్నది చెప్పరారు. ఎన్నిసార్లు ఉండేవారు ఎంపీగా, ఎన్నిసార్లు ఉండేవారు ఎంపీలుగా? ఏం చేసినారు? ఒక్కటన్నా విగ్రహాలు పెట్టుకున్నారు, సెల్ఫీలు, విగ్రహాలు. ఇంకేం పెట్టుకున్నారు? ఎప్పుడైనా ఏదైనా వస్తే ఆ హోర్డింగ్స్. అంతకనే చేసిన. ఒక్కటి చెప్పి ఏదో చేసినది మున్సిపాలిటీకి. చెత్త వేసినారు కదరా, 24 కోట్లు కావాలరా చెత్త తీసేయాలంటే. మాట్లాడితే ప్రజాస్వామ్యం ఏం ప్రజాస్వామ్యం రా? మమ్మల్ని కొట్టినప్పుడు ప్రజాస్వామ్యం లేదా? మీ ఇళ్ళకాడికి వస్తాం చూడు ఎట్లుంటుందో. మీరంటే బుద్ధి లేని నా కొడుకుల్లే. ఏమో బుద్ధి ఉందనుకునే విశ్వేశ్వరకు ఫోన్ చేసి మాట్లాడిన బిఫోర్ ద మీటింగ్. ఎందుకు? నాకు ఆప్తులు అనే ఉద్దేశంతో. వాడి పక్కన కూర్చోబెట్టి ఫ్రాక్షన్ చేయాల్సింది నాతో. వాడు ఏమంటాడు? ఆ పార్టీ వచ్చినా ఫ్రాక్షన్ చేస్తాడంట. పోలీసు వాళ్ళు లేకపోతున్నా వాడు ఒంటికి పోసుకొని కూర్చోడు. పోలీసు వాళ్ళు లేకుండా చూడమను. మేము పోలీసులు ఈడ్చినారు, రోడ్లో కాలుతో కొట్టినారు. కాదా? ఆలూరుకు పోతే, పండగకు పోతే, వాడి పేరే పేర్రా వాడు ఎస్ఐ గాడు, చిన్న పెద్దగా ఆటంకం చేస్తారు. ఏమయ్యా టైం ఇస్తారు నాకు. తిమ్మజరులో పైన పోయి మా నాన్న పేరుతో ఒక కళ్యాణ మండపం కడతా అంటే చేస్తారు. ఏదో మాట ప్రజాస్వామ్యం గురించి. అందుకే చైతన్య గారు వీడు చేసిన మర్డర్ కేసులో, వీడు ఫ్రెండ్ చేసిన మర్డర్ కేసులో ఇప్పుడు ఇరుక్కున్నాడు వాడు కూడా, చైతన్య గారు. ప్రజాస్వామ్యం మాట్లాడదండి. మీరు పక్కన మాట్లాడి నేను ఒప్పుకుంటా. వాడిని పెట్టుకోడు ప్రజాస్వామ్యం. ఇంకా వాడేవాడు లాయర్ గాడు మాట్లాడినాడు. ఏందో ఏమని పేరు గడ్డపెట్టి తల్లగా లే ఏం చేస్తాడు నీకు? యాక్ట్ తెలుసా? యాక్ట్ తెలుసారా నీకు? అందుకనే కేసులు ఎవరు ఇవ్వడంలే మీకు. మాట్లాడతారు ప్రజాస్వామ్యం లే వాడి పక్కన